గతం గతః. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు గతంలో చాలామందికి హెల్ప్ చేసిన వారై ఉండి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చిన వారై ఉంటారు. అందరూ చేసే రొటీన్ పని చేసేవారై కూడా ఉంటారు. మీకు ఒక మెంటర్ లేకపోయిన వారైనా కూడా అయి ఉంటారు. గమ్యము లేని వ్యక్తులతో తిరిగిన వారై ఉంటారు. అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు. అయిపోయింది. ఇప్పుడు మీకు జ్ఞానోదయం కూడా ఎందుకు అయిందో తెలుసా? నీ చేతిలో నీకంటూ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని నువ్వు పోషించాలని, ఎలా ఏమి చేస్తే నా కుటుంబం బాగుంటుందని అనుకుంటున్నావు కాబట్టి ఈ వీడియో నువ్వు చూస్తున్నావు. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీరు సంపాదించే సంపాదన 30,000 అయితే నేను చెప్పినట్టుగా ఖర్చు పెట్టుకోండి. దీని ద్వారా మీకు నేను థంబ్నెయిల్లో ఏదైతే చెప్పానో 72,000 రూపాయలు ఆదా చేస్తారన్నారు కదా, అది ఆదా అవుతుంది. అంతేకాకుండా నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలవు. బీపీ షుగర్లు దూరం అయిపోతాయి. మీ ఇన్కమ్ 30,000 అయితే ఇది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. అంటే 25,000, 35 దాటి ఉండొచ్చు. మీకు 30,000 జీతం కానీ ఇన్కమ్ రాగానే దానిలో నుండి 6,000 రూపాయలు తీసేసేయండి. ఇది సేవింగ్ కోసం. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టండి. నాకు తెలుసు ఈ యొక్క ఇన్కమ్ ఉన్న వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాలంటే మినిమం సంవత్సరానికి 15,000 లేదా 12,000 రూపాయలు అవుతుంది. సో కాబట్టి మీకు కట్టడం కష్టం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ మనకు కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చారు. అది మినిమం 250 రూపాయలు ఉంటుంది. 2 లక్షల ఇన్కమ్, 2 లక్షల సమ్మష్యూర్డ్తో ఉంటుంది. అది తీసుకోండి. ఎక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ వాళ్ళని అడగండి. ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మీకు వచ్చే ఇన్కమ్కి టర్మ్ పాలసీ కట్టే అంత స్తోమత మీ దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి అది తీసుకోండి. తక్కువ 250 రూపాయలతో అయిపోతుంది. తర్వాత మీకు ఆబా పథకం కింద, అంటే నథింగ్ బట్ ఆయుష్మాన్ పథకం స్కీమ్ కింద మనకు ఒక 10 లక్షల వరకు హెల్త్కి సంబంధించిన ఏమైనా జరిగినా గవర్నమెంటే మొత్తం ఖర్చులతో మనకు ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాంటి యొక్క హెల్త్ పాలసీ, హెల్త్ కార్డు తీసుకోండి. దీనికి మీకు రూపాయి కట్టనవసరం లేదు. తర్వాత మీరు ప్రతి నెల 1,250 రూపాయలు చొప్పున ఒక ఎమర్జెన్సీ ఫండ్ను మీరు మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎప్పుడైనా జాబ్ లేకపోయినప్పుడు ఆ యొక్క అమౌంట్తో మీరు ఒక 6 నెలల వరకు బతకవచ్చు. కుటుంబము సాఫీగా వెళ్ళిపోతుంది. మీకు కొడుకు ఉన్నట్లయితే అతని పేరు మీద కొంత బ్యాంక్ అకౌంట్లో వేయండి, పోస్ట్ ఆఫీస్లో. మీకు పాప ఉన్నట్లయితే పాప పేరు మీద సుకన్య సమృద్ధి అనే ఒక పథకం ఉంటుంది. దానిలో కూడా మీరు కొంత అమౌంట్ వేయండి. ఈ రెండు మేము చేయలేము అనుకుంటే ఒక చిన్న 50,000 చిట్టి వేయండి పిల్లల కోసం. ఓకే, వేసి మీరు ఈ విధంగా సేవింగ్ని గడుపుతారు. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం అమౌంట్ మీకు 30,000లో 20% అంటే 6,000 వరకు మీకు జరిగింది. మీకు వచ్చిన 30,000లో నుండి 6,000 తీసేస్తే నీ చేతిలో 24,000 రూపాయలు ఇప్పుడు మిగిలింది. సో ఈ 24,000తో నువ్వేం చేయాలి అంటే, నీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నువ్వు నీ యొక్క ఫ్యామిలీ బతకడానికి రెంట్ కట్టుతున్నావు కదా, ఆ రెంట్ ఏమి 6,000 రూపాయలు మినిమం తీసిన తర్వాత, ఒకవేళ అదృష్టం కొద్ది నీకు సొంత ఇల్లు ఉంటే ఆ యొక్క 6,000 నీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, దాని సేవింగ్ రూపంలో ప్లాన్ చేయి. తర్వాత పిల్లల చదువుల కోసం కొంత అమౌంట్, దాని తర్వాత గ్రోసరీ కోసం ఎంత తిన్నా నెలకి 2,500 రూపాయలు దాటదు. దీనిలో నుండి మీ యొక్క అర్ధాంగికి చెప్పండి కొంతవరకు సేవ్ చేయండి అని. ఆడవాళ్ళు సేవ్ చేస్తారు మగవాళ్ళ కన్నా. కాబట్టి వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చేయండి. మొత్తం నెలంతా వారితోనే ఈ యొక్క అమౌంట్తోనే ప్లానింగ్ చేయమని చెప్పండి. తర్వాత హాస్పిటాలిటీ, అంటే అనుకోని బంధువులు మన ఇంటికి వస్తారు. వారు వచ్చినప్పుడు మనం డబ్బు కోసం, అప్పుల కోసం వెళ్ళకుండా
దానికోసం కూడా ఒక 1500 రూపీస్ మీరు ప్రతి నెల జమ చేసుకుంటా పోండి. ఆ జమ చేసుకున్న అమౌంట్ని మీరు దానికోసమే వాడండి. ఒకవేళ ఆ యొక్క నెలలో ఎవరు రాలేదనుకోండి, ఆ యొక్క అమౌంట్ను అలాగే పెట్టండి. తర్వాత అదర్స్, ఇంకా ఇవి కాకుండా మీ ఫ్యామిలీకి ఇంకేమైనా అవసరాలు వస్తే ఒక 3000 వరకు పక్కన తీయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఏదైనా హాస్పిటల్కి అవసరాలు వస్తాయి, వాటి కోసం. పిల్లలు ఏదైనా కొనమంటారు, వాటి కోసం. ఈ విధంగా మీరు లివింగ్ ఎక్స్పెన్స్ను క్లారిటీగా 50% దాటకుండా చూసుకోండి. చివరిగా నీడ్స్, కోరికలు. మనకు అందరికీ కోరికలు ఉంటాయి, కానీ కోరికలు గుర్రాలు కాకూడదు. కోరికలను కంట్రోల్ చేసుకోవాలి కొన్ని రోజుల వరకు. కొన్ని రోజులు మీరు పిసినారిగా ఉన్నారనుకోండి, తర్వాత మీరు హ్యాపీగా బతికేయచ్చు. ఓకే, సో అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఒక 2500 రూపాయలు నెలకు దాటకుండా చూడండి. తర్వాత ఫుడ్కి సంబంధించి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు 2500 రూపాయలు దాటకుండా చూసుకోండి. ట్రావెలింగ్ ఖర్చులు, మనం ఇప్పుడు ఉన్నాం తెలంగాణలో, మనకి బస్ ఫ్రీగా ఉంది, అది వాడండి. అక్కడ మనకు అమౌంట్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో గవర్నమెంట్ ఇచ్చే పథకాలను తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు వాడారనుకుంటే తర్వాత మీకు లెక్కలు వేసుకొని చూడండి, సంవత్సరానికి 72,000 రూపాయలు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సార్, నా దగ్గర జీతం వస్తుంది పోతుంది, నేను ఇది చేయలేకపోతున్నాను సార్ సేవింగ్ అని మీరు అనుకుంటే, నాకు తెలిసి చాలామంది ఈ క్వశ్చన్ నన్ను అడుగుతారు. ఇలాంటి వ్యక్తులు ఒక పని చేయండి. ఎందుకంటే మీరు 30 నుండి 40 మధ్యలో ఉంటారు. ఓకే, ఇన్ని సంవత్సరాల కాలంలో మీకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, నియర్ అండ్ డియర్స్ ఉంటారు. వారందరినీ నేను చెప్పాను కదా, మీ యొక్క ఖర్చు నెలకి ఎమర్జెన్సీ ఖర్చు ఒక 6,000 అనుకుంటే 6 నెలలు ఎమర్జెన్సీ అమౌంట్ని మీరు మీ యొక్క మిత్రుల దగ్గర అడిగి చూడండి. అంటే దగ్గర దగ్గర 36,000, దానికి డబుల్ వేసుకుని 76,000 అనుకోండి. ఒక 100 మంది పేర్లు రాయండి. 100 మంది పేర్లు రాసి ఒక్కొక్కరిని ఒక 1000 రూపాయలు అప్పు అడగండి. వారు కానీ ఇచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎక్కడ? కొన్ని కొన్ని మన గవర్నమెంట్ బ్యాంకులు పనికి చేయవు, ప్రైవేట్ బ్యాంకులు అంటే లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇలాంటి దగ్గర మీరు 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎవరైతే ఇస్తారో డబ్బు, ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్లో వేయండి. సో యావరేజ్గా ఓ 50,000 దాటింది అనుకోండి, 6 మంత్స్ మెయింటైన్ చేయండి. తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ రూపంలో మినిమం 50,000 రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తుంది బ్యాంకు. అది మీ ఎమర్జెన్సీ అమౌంట్గా మీరు వాడుకోవడానికి పెట్టుకోండి. ఇప్పుడు అది వచ్చిన తర్వాత మీ దగ్గర అమౌంట్ ఉంది కదా, ఒక్కొక్కరికి రిటర్న్ చేయండి. వాళ్ళు అడగకముందే అమౌంట్ని రిటర్న్ చేయండి. తర్వాత అదే అకౌంట్ని 5,000 అకౌంట్ చేసేసేయండి. ఎక్కడైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలో తీసుకుంటే 25,000 ఉంటుంది, రూరల్లో వెళ్తే 5,000 ఉంటుంది. అలా దాన్ని కన్వర్ట్ చేసేసేయండి. సో మీ దగ్గర ఏముంది? బ్యాంక్ అకౌంట్ ఉంది, తర్వాత ఎమర్జెన్సీ కింద మీకు ఒక క్రెడిట్ కార్డు ఉంది. దీనితో ఆట ఆడడం నేర్చుకోండి. ఏం ఆట? మనీని రొటేట్ చేయడం. తర్వాత మీ యొక్క చుట్టుపక్కల కొంతమంది చిట్టీలు వేస్తుంటారు, చిట్టీలు వేయడం కూడా స్టార్ట్ చేయండి. చిట్టీలు ఒక 20 నెలలు కానీ మీరు ఓపిక పట్టి 5,000 చొప్పున ఒక చిట్టి వేసిన, చిట్టి అయిపోయేలోగా మీ చేతికి 1,15,000 వరకు అమౌంట్ వస్తుంది. ఆ యొక్క అమౌంట్తో కూడా మీరు గేమ్ ఆడడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మీరు పొదుపు చేసుకుంటూ కొన్ని రోజులు, నేను చెప్పాను కదా, కొన్ని రోజులు మీరు పిసినారిగా ఉండడం వల్ల జీవితం హ్యాపీగా ఉంటుంది. తర్వాత మనం మధ్యతరగతి వ్యక్తులం కాబట్టి మన పిల్లల యొక్క చదువు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కానీ చదవకపోతే స్ట్రిక్ట్గా ఉండండి. ఎందుకంటే మన యొక్క ఆయుధమే చదువు. చదువు ఉన్నవారు ఏమైనా చేయవచ్చు. తెలుగులో సామెత ఒకటి ఉంది, కొప్పున్నామా ఎలా ముడిచినా అందమే. చదువు ఉన్న వాళ్ళు జాబు లేకుండా కూడా బతికేయచ్చు. అందుకు నేనే ఒక ఉదాహరణ.
నా దగ్గర చదువు ఉంది కాబట్టి నేను ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ లేకున్నా కూడా నా సొంతంగా బతకగలుగుతున్నాను. ఎందుకంటే నాకు చదువు ఉంది. ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాను. చదువు ఉన్నవాడు తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టినా కూడా హ్యాపీగా బతుకుతాడు, 10 మందిని బతికిస్తాడు. ఓకేనా? కాబట్టి నా తల్లిదండ్రులు నాకు మంచి చదివిపించారు. సో మీరు కూడా మీ పిల్లలకు మంచిగా చదివిపించండి. మీరు వాళ్ళకి ఇచ్చేది రెండు, ఒకటి చదువు, ఒకటి ఆరోగ్యం. సో చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా ఏది పెడితే వాళ్ళకి అది పెట్టకండి. ఎందుకంటే ఈ చికెన్ అని, ఈ మటన్ అని ఇవన్నీ ఈ కాలంలో చాలా పొల్యూషన్ అయిపోతున్నాయి. కాబట్టి రోజు తినడం వల్ల కూడా దానికి యొక్క మాధుర్యాన్ని మనము ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కాబట్టి పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలే మీ బాణాలు. వారు మీరు ఎక్కుపెట్టే బాణాలు. మీరు ఏ విధంగా విడిస్తే వారు ఆ విధంగా ముందుకు వెళ్ళగలరు. ఈ మధ్యకాలంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. వారందరూ ఎక్కువగా మధ్యతరగతి నుండి వచ్చిన వాళ్ళే. వాళ్ళకు కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు. పిల్లలని ఒక బానిసలాగా పెంచమని నేను చెప్తాను. వారికి ప్రస్తుత పద్ధతులు నేర్పుతూ వారిని ముందుకు నడిపించండి. ఇంకా ఈ యొక్క విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. నేను చెప్పిన ఈ యొక్క విషయాన్ని మొత్తం మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని పాటిస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఒక పేపరు, పెన్ను తీసుకోండి. మీ అవసరాలు, మీ కోరికలు, మీ ఖర్చులు రాసుకోండి. వాటిని సాధించే పనిలో ముందుకెళ్ళండి. ఇది చేయడం వల్ల మీరు ఒక మంచి భర్తగా, మంచి భావి, మంచి ఒక తండ్రిగా, మీరు దేశ పౌరుడిగా మంచిగా పేరు వస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.